రైట్ ఇక వైసీపీ ఆఖరి సిద్ధం సభ నేడు జరగనుంది. బాపట్ల జిల్లాలోని మేదరమెట్లలో జరిగే ఈ సభకు 10 లక్షల మంది వస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేశారు. గత 5 ఏళ్లలో ఏం అభివృద్ధి జరిగిందో చెబుతూనే రాబోయే 5 ఏళ్లలో ఏం చేస్తారో సీఎం జగన్ ఈ వేదిక నుంచి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సభా స్థలంలో సీఎం ప్రసంగం అందరికీ కనిపించేలా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరిన నేపథ్యంలో చివరిదైన సిద్ధం సభలో జగన్ ప్రసంగంపై ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ ఆఖరి సిద్ధం సభ నేడు జరగనుంది. బాపట్ల జిల్లాలోని మేదరమెట్లలో జరిగే ఈ సభకు 10 లక్షల మంది వస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేశారు. గత 5 ఏళ్లలో ఏం అభివృద్ధి జరిగిందో చెబుతూనే రాబోయే 5 ఏళ్లలో ఏం చేస్తారో సీఎం జగన్ ఈ వేదిక నుంచి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సభాస్థలంలో సీఎం ప్రసంగం అందరికీ కనిపించేలా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరిన నేపథ్యంలో చివరిదైన సిద్ధం సభలో జగన్ ప్రసంగంపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఈ రోజు వైసీపీ సిద్ధం చివరి సభ కానుంది. సో ఈ సభ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏం మాట్లాడబోతున్నారు జగన్, జనానికి ఏమి చెప్పబోతున్నారు అనే ఉత్కంఠ అయితే ఉంది. వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఏదైతే ఈ రోజు మేదరమెట్లలో సిద్ధం సభకు సిద్ధం అయ్యారు. అయితే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు, ఒంగోలు, కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి కూడా భారీగా ఈ సభకు ఇప్పటికే ప్రజలు తరలి వెళ్లే పరిస్థితి ఇక్కడ ఉంది. ఎందుకంటే ఆ సిద్ధం సభకు, మేదరమెట్లలో సిద్ధం సభకు సుమారు 10 లక్షల నుంచి 15 లక్షల మంది వస్తారనే అంచనాతోనే ఆ సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు కూడా పార్టీ శ్రేణులు చేయడం జరిగింది. ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా నుంచి, ఒంగోలు జిల్లా, నెల్లూరు నుంచి కూడా ఈ ప్రాంతానికి భారీగా తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఇప్పటికే రూట్ మ్యాప్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొన్ని జిల్లాల ఉన్నతాధికారులు కూడా విధించడం జరిగింది. అయితే ప్రధానంగా పోలీసు యంత్రాంగం మొత్తం సిద్ధం సభ వైపు వెళ్ళడం జరిగింది. 2600 బస్సులు కూడా ఆ సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు కూడా తరలించే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సిద్ధం సభలో 5 సంవత్సరాల్లో తాము ఏం చేశాము, మరో 5 సంవత్సరాలు రేపు రాబోయే ఎన్నికల్లో తమను మళ్ళీ గెలిపిస్తే మేమేం చేయబోతున్నామనే మేనిఫెస్టోను కూడా ఈ రోజు విడుదల చేస్తారని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో 3 సిద్ధం సభలను ఏర్పాటు చేయడం జరిగింది. 3 సిద్ధం సభల తర్వాత ఇది 4వ సిద్ధం సభ ఇక్కడ ఆఖరిగా కూడా చెప్తున్నారు. మేదరమెట్లో ఇప్పటికే గత కొన్ని రోజులుగా ఈ పార్టీ శ్రేణులన్నీ కూడా ఏర్పాట్ల మీద నిమగ్నమై ఉన్నారు. ఈ రోజు 2:40 ఏదైతే తాడేపల్లి నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు బయలుదేరతారు. ఆ తర్వాత సిద్ధం సభలో హాజరై ఆయన ప్రసంగించనున్నారు. ప్రధానంగా ఏదైతే మేనిఫెస్టోలో
ఏమేమి అంశాలు ఉన్నాయో వాటన్నిటి కూడా వివరించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారైన నేపథ్యంలో ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గానీ రాజకీయ విశ్లేషకులు గానీ చెప్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీలో దిగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారైన తర్వాత ఇది మొదటి సభ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ మొదటి సభలో మేనిఫెస్టోతో పాటు రాష్ట్రంలో పలు అంశాలను కూడా ఆయన ప్రస్తావించనున్నట్లుగా మనకి తెలుస్తున్న సమాచారం. ఇప్పటికే భారీగా ప్రజలు కూడా సిద్ధం సభకు తరలి వస్తున్నట్లుగా మనకు తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే 10 నుంచి 15 లక్షల మంది వస్తారనే అంచనాతోనే అక్కడ ఏర్పాట్లు కూడా పార్టీ శ్రేణులు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా 3 ప్రధాన ఉమ్మడి జిల్లాల నుంచి 4 ఉమ్మడి జిల్లాల నుంచి కూడా ఇక్కడికి ప్రజలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని కూడా నేతలు కూడా అంచనా వేయడం జరిగింది. జ్యోతి, ఇక అనిల్, ఇది చివరి సభ అనేది ఒక విషయం అయితే, పొత్తులు కుదిరిన తర్వాత జనసేన, టీడీపీ అలాగే బీజేపీ ఇప్పుడు ఏం ప్రసంగిస్తారు, ఏం చెప్పబోతున్నారు అనేది అయితే ఒక ఉత్కంఠ నెలకొంది. దీని మీద ఎలా ఉంది అక్కడ డిస్కషన్, ఎలా ఉంది కేడర్లో? అయితే ప్రధానంగా నిన్న బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఖరారైన నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడ బీజేపీ పార్టీ మీద కూడా ప్రభుత్వం పైన కూడా ఎలాంటి విమర్శలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ రోజు టీడీపీ ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, జనసేనతో బీజేపీ కూడా జతకట్టడంతో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారని కూడా ఇక్కడ నేతలు గాని ఇక్కడ వాళ్ళ క్యాడర్ గాని చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ 4.5 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న 5 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నప్పటికి కూడా బీజేపీని ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని సీఎం జగన్మోహన్ రెడ్డి గాని ఎక్కడ విమర్శించలేదు. ఈ పొత్తుల పైన కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే మనకుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రధాన ప్రతిపక్షాలతో పాటు బీజేపీ కూడా పొత్తు పెట్టుకోవడంతో కూడా ఇవాళ ఉన్న విమర్శలు చేస్తారా అనేది కూడా, లేదా వాళ్ళ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది, లేక ఈ పొత్తుల పైన కూడా మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలోకి బీజేపీ నేషనల్ పార్టీ కూడా జాయిన్ అవడంతో కూడా ఈయన ఎలా వ్యాఖ్యానిస్తాడు, అసలు రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తాడు అనే దాని మీద కూడా ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఒంటరిగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని కూడా చెప్తున్న మాట. జ్యోతి, ఇకపోతే అనిల్, ఎన్నికల్లో ఓటర్ని అట్రాక్ట్ చేసే వాటిలో మేనిఫెస్టో అనేది కీలకం. సో ఈ రోజు మేనిఫెస్టో కూడా అనౌన్స్ చేస్తారేమో అన్నటువంటి వార్తలు వింటున్నాం. మరి ఒకవేళ అనౌన్స్ చేస్తే ఈ మేనిఫెస్టో గతానికి ఇప్పటికి ఎలాంటి చేంజెస్ చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకాలు అమలు చేస్తుందో వాటిని కొనసాగిస్తూనే కొత్తగా రైతులకు ఉపయోగపడే అంశాలను కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరిచినట్లుగా మనకు తెలుస్తుంది. రైతులకు కానీ మహిళలకి, ప్రధానంగా మహిళలకు సంబంధించి లేకపోతే పెన్షన్దారులకు సంబంధించి, అధికారులకు సంబంధించి వీటన్నిటిని కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరిచినట్లుగా మనకు తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే ప్రధానంగా మహిళలకు కానీ ఇటు పెన్షన్దారులు అయితే వృద్ధులు, వికలాంగులు, వృద్ధులు ఏదైతే వీళ్ళకి పెన్షన్ విషయంలో కానీ రైతులకు సంబంధించి కూడా ఈ ప్రధాన అంశాలు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఉంటాయని కూడా మనకు తెలుస్తున్న సమాచారం. అయితే ప్రధానంగా ఎలాంటి ఇక్కడ ఏదైతే గతంలో ఇచ్చిన పథకాలను కొనసాగిస్తున్న మరికొన్ని పథకాలను కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారనేది కూడా పార్టీ వర్గాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే మొత్తం మీద చూస్తే రాష్ట్రంలో రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పథకాలను కొనసాగిస్తూ మరికొన్ని పథకాలను కూడా పొందుపరిచే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ అనిల్. సార్వత్రిక